सकल चराचर संतसमा स्तोत्रं చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమచే నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి హల్లెలూయా 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 యని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతసమా స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి నాదుని అడుగు జాడలలో నన్ను పిలిచితివి నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను మరణ శరీరము మార్చునంది
మహిమ శరీరము పొందుటకు మరణ శరీరము మార్పునుంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతసమా స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్యముగను భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్యముగను భూజనములలో నుండి నన్ను ప్రేమించి ప్రయధనమీసైతివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి ప్రయధనమీసైతివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతసమా స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను ఎవరు పాడని గీతమును యేసుతో నేను పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుతో నేను పాడుటకై హేతువులేకయే ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వగలను హేతువులేకయే ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వగలను
హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతసమా స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను స్తోత్రం చేసి స్తుతించెదను సంతసమున నిన్ను పొగడెదను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. హల్లెలూయా. మన యొక్క జీవితంలో ఆ నిత్యము కూడా ప్రభువుని స్తుతించుచు ఆ ప్రభువునందు మనము సంతోషించి ఆనందించడానికి ప్రభువు మనకందరికీ కూడా సహాయం చేసి నడిపించినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రశస్తమైన సమయములో కూడినటువంటి మన అందరితో కూడా ప్రభు తన దివ్యమైనటువంటి లేఖనముల ద్వారా మనతో మాట్లాడి మన అందరి జీవితములను కూడా అద్భుతముగా బలపరిచి నడిపించున్నట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయమును మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి వారము కూడా పరిశుద్ధ గ్రంథము తెరిచి సామెతల గ్రంథము 21వ అధ్యాయమును మనము జ్ఞాపకం చేసుకుందాం. వ్రాయబడినటువంటి ఈ అధ్యాయములో అనేకమైన ప్రాముఖ్యమైన సంగతులను మనము గ్రహించగలుగుతాం. అందులో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వాక్యము, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలేనున్నది, ఆయన తన చిత్త వృత్తి చెప్పున దాన్ని త్రిప్పును. మన హృదయము దేవుని చేతికి అప్పగించబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ వ్రాయబడుతున్న వాక్యము గమనిస్తే దేవుడు మన యొక్క జీవితాన్ని లేక నీటి కాలువలను తన చిత్త వృత్తి చెప్పున దాన్ని త్రిప్పుతూ మన జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరముగా నడిపించును. ఒక చెరువును, ఒక కాలువను, నదిని మనము గమనిస్తే దానిని కాలువలుగా మళ్ళిస్తూ అది ఎక్కడికైతే నీరు అవసరం అవుతుందో దానిని దారి చేస్తూ దాన్ని అక్కడ తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే ప్రకారంగా మనమందరము కూడా గమనిస్తే ఇక వాక్యం సెలవిస్తుంది, మన హృదయము, మన చెయ్యి ఎప్పుడైతే దేవుని యొక్క చేతికి అప్పగించబడుతుందో, మన హృదయము, మన యొక్క జీవితము దేవునికి అప్పగించబడుతున్నప్పుడు దేవుడు తన చిత్త వృత్తి చెప్పున జాగ్రత్తగా మనమందరము కూడా గుర్తించాలి. మన చిత్తము, మన వృత్తి, మన ఇష్ట ప్రకారము కాకుండా దేవుడు తన చిత్త ప్రకారముగా దాన్ని త్రిప్పుచు ఎవరికి ఏది అవసరమో ఆ ప్రకారంగా మన జీవితాలను నడిపిస్తారు అనే సత్యాన్ని మనమందరము కూడా గుర్తించవలెను.
మన యొక్క రాష్ట్రంలో ప్రాముఖ్యమైనదిగా ఎంచబడుతున్నటువంటి గోదావరి గురించి గమనిస్తే, ఆ గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని కాలువలుగా చేస్తూ అక్కడ నుంచి అనేక ప్రాంతములకు మళ్లించుచున్నట్లుగా మనం చూస్తాం. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు కూడా ఆ గోదావరి నీటిని తీసుకుని వచ్చి ఉన్నారు. దానిని కాలువలుగా చేసి ఆ ప్రజలకు అవసరమైనటువంటి రీతిగా దాన్ని మళ్లిస్తూ మరి విశాఖపట్నం యొక్క ప్రజలకు నీటిని అందించడానికి సిద్ధపరిచినట్లుగా మనం గమనించవచ్చు. అదే ప్రకారంగా మన యొక్క జీవితము దేవుని చేతికి అప్పగించబడుతున్నప్పుడు, ఆ దేవుడు మన జీవితాలను ఎక్కడికైతే అవసరమో, ఎవరి కొరకు మనము ఆశీర్వాదకరముగా ఉండాలో ఆ ప్రకారంగా దేవుడు మన జీవితాలను ఆయన తిప్పుతూ ఆయన తీసుకుని వెళుతూ ఉంటారన్న విషయాన్ని గమనించాలి. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని కూడా గుర్తిస్తే, అతడు దేవుని చేతికి అప్పగించబడిన తర్వాత దేవుడు పౌలును కూడా అనేక ప్రాంతాలకు తీసుకుని వెళుతూ అనేకమైనటువంటి సంఘములు కట్టబడ్డానికి, అనేక ప్రజలకు సువార్త ప్రకటించబడ్డానికి దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ నదిలో నీరు ఆ విధముగా ఉంటే అది కొంచెం మాత్రమే ప్రయోజనకరము, కానీ అది కాలువలుగా కనపడుతూ ఉన్నప్పుడు గమనించండి, ఆ కాలువల ద్వారా అనేక ప్రాంతాలకు నీటిని మరి పంపించి అనేకమైన ప్రయోజనములు చేకూర్చవచ్చును. అదే ప్రకారంగా మన హృదయాన్ని, మన జీవితాన్ని అది మన చేతుల్లో అప్పగించుకున్నప్పుడు అది కొంచెం మాత్రమే ప్రయోజనకరము, కానీ దేవుని చేతికి అప్పగించబడుచున్నప్పుడు అది తన ఇష్ట ప్రకారముగా తన యొక్క చిత్తము చెప్పున ఎవరి కొరకు అది దీవించబడాలో, ఎవరి కొరకు నడిపించబడాలో ఆ ప్రకారంగా ప్రభు మనం తీసుకుని వెళుతారని సత్యమును మనం గుర్తిద్దాం. 2వ వాక్యంలో చూస్తే, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. మనము ఒక ఆలోచన చేసుకున్నప్పుడు, మనం ఒక మార్గము నడవాలి అని మనము తీర్మానం చేసుకున్నప్పుడు అది మన దృష్టికి ఎల్లప్పుడూ కూడా న్యాయముగానే, నేను మాట్లాడింది ఇది కరెక్టే, నేను వెళుతున్న మార్గము సరి అయినదే, నేను చేసినటువంటి ఈ పని కరెక్టే అని ప్రతి వారము కూడా మనకు మనంగానే తలంచేటువంటి వారంగా కనపడుతూ ఉంటాం. అయితే దేవుడు హృదయాలను ఆయన పరిశీలన చేస్తూ మనము ఏ మార్గంలో వెళుతున్నామో అది ఆయన గ్రహించేటువంటి వారుగా కనపడుతూ ఉంటారు. ప్రతి వారము కూడా మనము ఏర్పరచుకున్న మార్గాలను ఆలోచిస్తే, నేను చేసింది కరెక్టే అని ప్రతి వారము కూడా మనం తలంచే వారం కనపడుతూ ఉంటాం. కనుక మన కొరకు మనం మార్గాలు ఏర్పరచుకునే వారంగా కాకుండా, ఏర్పరచబడిన మార్గము ప్రభువైన యేసుక్రీస్తు మార్గము తప్ప మరొక మార్గము లేదు అనే సత్యాన్ని గమనించాలి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేరు అని దేవుని యొక్క లేఖన ప్రకారంగా మనకు మనం మార్గాలు ఏర్పరచుకునే వారముగా ఉండకుండా, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ నిత్య మార్గములో, సత్య మార్గాల్లో మనమందరము కూడా నడవడానికి ఆశపడదాం. 5వ వచనములో చూస్తే, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. శ్రద్ధతో పనిచేస్తూ శ్రద్ధతో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో ఇచ్చేటువంటి ఆలోచనలు అది ఎంతో ప్రయోజనకరము. మనము ఎవరి ఆలోచనలు తీసుకోవాలను, ఎవరి ఆలోచనలు మనకి ప్రయోజనకరంగా ఉంటాయంటే, ఎవరైతే శ్రద్ధతో జీవించేటువంటి అనుభవాలు, శ్రద్ధతో కార్యాలు చేసేటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉంటారో, వారి జీవితంలో మనకి ఇచ్చినటువంటి ఆలోచనలు అది ఎంతో లాభకరములు. ఎందుకంటే శ్రద్ధ లేకపోకుండా ఒకరు పని చేస్తూ దాని ద్వారా మనకి ఇచ్చే ఆలోచనలు మనకి ప్రయోజనకరము కాదు అనే విషయమును మనమందరము కూడా గుర్తించవలెను. తాలిమి లేక పని చేయువానికి, పని చేసేటప్పుడు ఏది కావాలంటే ఓర్పు కావాలి. ఓర్పు లేకుండా పని చేస్తే నష్టమే కలిగించబడుతుంది. ఒక వృద్ధాప్యం ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి, ఆయన మోకాల్లోని ఆయన రాళ్ళు కొట్టడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యవ్వనసుడు చూచి, అయ్యా మీరు ఎందుకు ఆ ప్రకారంగా
మీరు కొడుతున్నారంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట, ఇలాగ కొట్టడం వలన ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అలిసిపోకుండా పని చేయొచ్చు. ఇలాగున పని చేస్తే శరీరమునకు ఎంత మాత్రం కష్టము కలిగించబడదు. ఆ యవ్వనస్తుడు అడుక్కున్నాడు, నేను ఈ ప్రకారంగా పని చేయవచ్చు. ఒక పనిని ఎలాగున చెయ్యాలో దాన్ని జాగ్రత్తగా మనమందరము కూడా గమనించాలి. పనిని ఓర్పుతో చివరి వరకు చేయాలంటే ఆ చేసేటువంటి జ్ఞానం అనేది చాలా మనకు అవసరమైన విషయాన్ని మనమందరము కూడా గ్రహించవలెను. ఓర్పు లేకుండా పని చేసేటువంటి వారికి చాలాసార్లు పని వేగంగా చేయాలని ఆశతో మనము దానికోసము ఆలోచించకుండా, ఓర్పు పట్టలేకుండా మనం ఏదో ప్రకారంగా పని చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. పని చేయడానికి ప్రధానమైనటువంటి అంశములో ఒకటి ఓర్పుతో పని చేయడము, సహనముతో పని చేయడము అనే విషయాన్ని మనం గుర్తించాలి. కొన్ని పనులకు మనం తొందరపడవచ్చును, కానీ కొన్ని పనులకు నిదానంగా ఓర్పుతో పనిచేసే వారంగా మనం కనపడుతూ ఉండాలి. ఇటుక మీద ఇటుక పెట్టి ఒక దినమే గోడంతా కడదామని ప్రయత్నం చేస్తే అది వెంటనే మొత్తానికి కూలిపోతుంది. ఆ గోడను 2-3 రోజులు కట్టాలి. దాన్ని స్టెప్ వైజ్గా కొంచెము కట్టి ఆ దినం ఆగి మరుసటి దినం కట్టి ఆ ప్రకారంగా నెమ్మదిగా ఓర్పుతో కడితే ఆ గోడ నిలవబడుతుంది. మనం 3 రోజులు ఆగకుండా ఒక్క రోజుతోనే మనము దాన్ని నిర్మించాలి ప్రయత్నం చేస్తే మొత్తము నష్టమే కలిగించబడుతుంది. ఒక పనికి ఓర్పుతో సమయాన్ని తీసుకుంటూ దాన్ని ఏ ప్రకారంగా జరిగించాలో జ్ఞానము కలిగిన వారంగా చేయడానికి మనం ఆశపడదాం. 6వ వాక్యం చెప్పబడుతుంది, అబద్ధములాడి ధనము సంపాదించకూడదు. చాలామంది డబ్బు సంపాదించడానికి అబద్ధములాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అబద్ధములాడుతూ అనేక రకాలుగా సంపాదన చేస్తూ ఉంటారు. అయితే అలాంటిది మన జీవితానికి ఎంత మాత్రం కూడా ప్రయోజనకరము కాదని, అలాగున అబద్ధములాడి ధనము సంపాదించే వారు మరణాన్ని కోరుకున్నటువంటి వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనము కష్టపడి డబ్బును సంపాదించే వారంగా ఉండాలి, కానీ ఎన్నడూ కూడా అబద్ధములాడుతూ మోసముతో అన్యాయముతో మనము డబ్బును సంపాదించేటువంటి వారముగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 9వ వాక్యము 19వ వాక్యము, ఈ 2 వాక్యాలు కూడా గమనిస్తే ఇక్కడ కుటుంబ జీవితంలో వ్రాయబడుతున్నటువంటి అనుభవాలు, గయ్యాలి జీవితము గురించి. ఈ యొక్క స్త్రీ పేరు ఏమిటంటే గయ్యాలి భార్య, మరియు ప్రాణము విసికించు జగడగొండి. కుటుంబ జీవితాలు ఎందుకు పతనమవుతూ ఉంటాయి, కుటుంబాల్లో ఎందుకు నెమ్మది సంతోషం ఉండదంటే ఇలాంటి స్త్రీలు ఉండడం వలన. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. గయ్యాలితో కాపురం ఉండడము అది చాలా కష్టమైనటువంటి విషయముగా వాక్యము సెలవిస్తున్నది. 19వ వాక్యములో గమనిస్తే ప్రాణము విసికించు జగడగొండి. కొంతమంది స్త్రీలు భార్యలు ప్రాణమును ఏం చేస్తారంటే మాటి మాటికి విసిగించేటువంటి వారు కనపడుతుంటారు. చివరికి విసిగిపోయి ఈ దినములు ఏం చేస్తున్నారంటే చాలామంది తమకు తాముగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మాటి మాటికి విసిగించడంతో బైబిల్ గ్రంథం రాయబడుతుంది, ప్రాణము విసిగించు జగడగొండిలు. అంటే చీటికి మాటికి ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ కుటుంబ జీవితాలలో నష్టాన్ని కలిగించేటువంటి వారు. స్త్రీలారా, భార్యలుగా ఉన్నటువంటి వారులారా, మీరు మీ భర్తలతో జగడాలు ఆడుతూ ప్రాణాలు విసిగించేటువంటి వారుగా కనపడుతూ ఉన్నారా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఎన్నడూ కూడా ప్రాణము విసిగించేటువంటి వారంగా ఉండకూడదు. అలాగ ప్రాణం విసిగిస్తే ఆ ప్రాణం ఏమవుతుందంటే తీసుకునేవారుగా వారి జీవితాలు మార్చబడతాయి. ప్రాణం పోయిందో తెడుస్తూ ఉంటుంది భార్య, అయ్యో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే విసిగించింది కాబట్టి. ఎన్నడూ కూడా భర్తలను విసిగించేటువంటి జీవితము చేయకూడదు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. ఈ దినాల్లో అయితే ప్రాణాలు విసిగిపోతూ ఆ భార్యల వలన, పిల్లల వలన, కుటుంబ పరిస్థితుల వలన చాలామంది చనిపోతున్నారు.
పూర్వకాలంలో జరిగిన కార్యాలు చూస్తే ఎవరైనా కుటుంబ జీవితంలో భార్యల వల్ల విసిగిపోతే వారు సన్యాసం తీసుకుంటూ అడవులకు వెళ్ళిపోతుండేవారు. అరణ్య భూమిలో ఉండుట మేలు. అందుకని కొంతకాలం వచ్చిన తర్వాత ఇలాంటి భార్యలతో కుటుంబాలతో జీవించడం కష్టమని సన్యాసం పుచ్చుకుంటూ కొంత వయసు వచ్చిన తర్వాత వారు అడవుల్లోనికి అరణ్యాలకు వెళ్ళిపోతూ ప్రశాంతమైన జీవితం. ఈ దినాన్న కుటుంబ జీవితాలు ఎలా కనపడుతున్నాయి? భార్యతో కాపురం చేయడానికి భర్త ఆశపడేటువంటి వారుగా ఉండగలుగుతున్నారా, లేకపోతే విడిచిపెట్టి పారిపోవడానికి ఇష్టపడుతున్నారా? పూర్వకాలము సన్యాసం పుచ్చుకుంటూ ఇక భార్య మాటికి చీటికి మాటికి జగడాలు ఆడుతుంటే, గొడవ పడుతుంటే అతడు కాషాయ బట్టలు ధరించుకొని మాత వెళ్ళొస్తాం అని నెమ్మదికి చెప్పి వెళ్ళిపోతారు. మర్చండి, ఒక చేతిలో కర్ర పెట్టుకొని ఒక కమండలం పట్టుకుంటూ ఈమెతో బ్రతకడం కంటే తిండి లేకపోయినా పర్వాలేదు, ఆ గాలి పీల్చుకొని బ్రతికినంత కాలం ప్రశాంతంగా బ్రతకొచ్చు. సన్యాసం తీసుకుంటూ ఆ దినాల్లో జీవించేటువంటి జీవితాలు కనుక భార్యలుగా ఉన్నటువంటి వారు జాగ్రత్తగా గమనించాలి. భర్తలను విసిగించేవారుగా, పిల్లలను విసిగించేవారుగా, కుటుంబంలో ఒకరిని ఒకరు విసిగించుకునేవారుగా ఉండకుండా జీవించడానికి ఇష్టపడదాం. గయ్యాలితో పెద్ద ఇంట నివసించుట కంటే గయ్యాలి చీటికి మాటికి పెద్ద నోరు పెట్టుకుంటూ విరోధమైనటువంటి ఆలోచనతో ప్రవర్తనతో మాట్లాడేటువంటి జీవితాలు ఎవ్వరు కూడా చేయకుండా ఉండడానికి ఇష్టపడాలని ప్రభుపేట కోరుచు ఉన్నాను. 23వ వాక్యంలో చూస్తే, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మన యొక్క జీవితాలలో నోటిని నాలుకను చాలా భద్రము చేసుకునవలెను. ఏ విధముగా అయితే బంగారము, వెండి, ధనము ముఖ్యముగా ఎంచబడుతున్నటువంటి వస్తువులను, విలువైన వాటిని మనము బీరువాల్లో భద్రపరిచేటువంటి వారంగా కనపడుతూ ఉంటాము, మన నోటిని నాలుకను చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే మన నోటిని భద్రంగా కాపాడుకోకపోతే నోటిలో ఉన్న పళ్ళన్నీ ఊడిపోతాయి. ఆమేన్. సరిగ్గా మాట్లాడకపోతే ఎక్కడ కొడతామంటారంటే మూతి మీద కొడతామంటారు. మటండి, ఆ మూతి మీద కొడితే పళ్ళు ఏమవుతాయంటే ఊడిపోతూ ఉంటాయి. కనుక నోటిని నాలుకను చాలా భద్రంగా ఎక్కడ ఏ విధంగా వాడాలో, బీరువాలో పెట్టినటువంటి విలువైన ఆభరణాలను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా తీసి అలాగా ధరించుకుని వెళ్ళి మరలా వచ్చి దాన్ని భద్రం చేస్తారు. ఎవ్వరికి కూడా కనబడకుండా చక్కగా దాన్ని భద్రపరిచే విధంగా ఉంటారు. మన నోటిలో ఉన్నటువంటి అమూల్యమైనది, విలువైనది ఏమిటంటే నాలుక మరియు పండ్లు, బంగారు పండ్లు. మనం గమనించండి, ఈ బంగారు పండ్లను ఇష్టానుసారంగా మనం ఉపయోగించే వారం కాకుండా, ఈ నాలుకను కూడా ఇష్టానుసారంగా ఉపయోగించే వారం కాకుండా జాగ్రత్తగా ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలాగో మాట్లాడాలి, సమయోచితముగా సందర్భానుసారంగా అనుకూలముగా మంచి మాటలతో మనము మాట్లాడే వారంగా ఉంటే మన నోరు నాలుక చాలా శ్రేష్టంగా మన జీవితాల్లో కాపాడుతుంది. లేకపోతే నోటితో నాలుకతో మాట్లాడే మాటలను బట్టి మనం ఎంతగానో నష్టము అనుభవించవలసి వస్తుంది అనే సత్యాన్ని గమనిస్తూ, వెండి బంగారాల కంటే మన నోటిని నాలుకను చాలా భద్రంగా కాపాడుకోవడం కోసం ఇష్టపడదాం. అందుకని మన జీవితం మౌనముగా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉండాలి. అవసరమునకు మాత్రమే మాట్లాడే జీవితం, మిగిలిన సమయం అంతా కూడా మౌనముగా ఉండగలిగితే మన జీవితాలు అవి భద్రపరచబడతాయి, కాపాడబడతాయి అనే విషయాన్ని గమనించాలి. ఊరు కొనుక మాట్లాడేవాడు తన కొరకు హాని తెచ్చుకుంటాడు. కొంతమంది అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. అలాగ మాట్లాడుతూ మన జీవితాలను నష్టపరచుకోకుండా మనము జాగ్రత్తగా ఉండడానికి ఆశపడదాం. 25వ వచనములో, సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. మన చేతులు పని చేయడానికి ఆశపడుతున్నాయా? పని చేయడానికి మనము ఇష్టపడినటువంటి సోమరుల వల్లే మనమందరము కూడా కనపడుతున్నామా? కొంతమంది కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడతారు, కానీ చేతితో
ఏదైనా వారు అంటుకోవడానికి ముట్టుకోవడానికి ఇష్టపడరు. మన జీవితాలలో సోమరులుగా ఎంత మాత్రము కూడా జీవించేటువంటి వారంగా ఉండకుండా మనము కష్టపడి పని చేయడానికి మన జీవితాల్లో మనమందరము కూడా సమర్పించుకుందాం. 30వ వచనములో, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. దేవునికి విరోధంగా మన జీవితాలలో కొన్ని ఆలోచనలు చేసేటువంటి వారముగా, కొన్ని కార్యాలు చేసేటువంటి వారముగా మనము ఏదో విధముగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేసేవారంగా కనపడుతూ ఉంటాం. అయితే దేవునికి విరోధంగా మనం ఏది చేసినా అది మన జీవితానికి నిలవదు. అది మనం చేయడానికి ప్రారంభించవచ్చు, అది మనం కొనసాగించే వారంగా ఉండవచ్చును, కానీ తరువాత అది మన జీవితానికి ఎంత మాత్రము కూడా స్థిరము కాదు అనే విషయాన్ని మనమందరము కూడా గుర్తించాలి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క ఆలోచన, మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యము, మనం చేసే ప్రతి జీవితము కూడా అది స్థిరముగా నిలవబడాలంటే అది దేవునికి అనుకూలముగా దైవ చిత్త ప్రకారంగా మనం చేయడానికి మన జీవితాల్లో మనమందరము కూడా ఆశపడవలెను. ఆ ప్రకారంగా చేయకుండా ఉంటే మనం చేసేది ఏది కూడా మన జీవితానికి నిలవబడదు అనే విషయమును మనమందరము కూడా గుర్తించవలెను. ప్రతి విషయంలో కూడా ఇది దేవునికి అనుకూలమైనదేనా, ఇది దేవుడు ఏర్పాటు చేసిందా లేదా అని మనమందరం కూడా గుర్తించడానికి మనం ఆశపడదాం. ప్రభువు చెప్పారు, నీవు పెండ్లి చేసుకోకుండా నా కొరకు జీవించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తముగా నేను దాన్ని గ్రహించాను. అయితే అది నా జీవితానికి మొట్టమొదటిగా ఇష్టపడకుండా నా ఆలోచన బట్టి అనేక మంది పెండ్లి చేసుకుంటూ వారు సేవ చేస్తూ ఉంటుండగా నేను కూడా ఆ ప్రకారంగా సేవ చేస్తే మంచిది, నేను కూడా పెండ్లి చేసుకుంటూ మరి ఇతరుల వల్లే కూడా సేవ చేస్తే అది సంతోషమే అని ఒక విధంగా అనుకుంటే, ప్రభువు అన్నారు, నా ఆలోచన అది కాదు, నా ఆలోచన వేరు. నా ఆలోచన నీ జీవితం అంతా నాకు అర్పించి సేవ చేయాలి. నేను అనుకున్నాను, ప్రభువా అలా కాదు ప్రభువా, అనేక మంది పెండ్లి చేసుకుని సేవ చేస్తున్న ప్రకారం నేను కూడా చేసుకుంటే ఏం ప్రభువా అంటే, ప్రభువు అన్నారు, ఒకవేళ నేను చెప్పిన మాట వినకుండా నువ్వు చేసుకుంటే నీ భార్య చచ్చిపోతుంది అన్నారు మటండి. ఆమేన్. నా ఆత్మ నాతో మాట్లాడుతున్నది, అదేంటి ప్రభువా చచ్చిపోతుందా పెండ్లి చేసుకుంటే? సరే చచ్చిపోతే ఏం చేస్తావు, మరొక ఆమెను చేసుకుంటాను అనుకున్నాను. వెంటనే ప్రభు అంటున్నారు, ఆమె కూడా చచ్చిపోతుంది. ప్రభు మరొకరు ఆమె చేసుకుంటానైతే నువ్వు ఎంతమంది చేసుకుంటే అంతమంది చచ్చిపోతారన్నారు. ఆమేన్. ఎందుకంటే నా ఆలోచన కాకుండా నీ సొంత ఆలోచనతో నువ్వు చేస్తున్నావు కాబట్టి. అందుకని కొంతమంది జీవితాలు ఏ పని చేసినా స్థిరత్వం ఉండదు. ఎందుకంటే వారి సొంత ఆలోచనలు బట్టి, సొంత జ్ఞానం బట్టి ఆ పని ఈ పని ఎన్నెన్నో పనులు చేయడానికి ఇష్టపడతారు, కానీ ఒకదానిలో కూడా స్థిరంగా వారి జీవితాలు ఉండవు. కారణం ఏంటంటే దేవునికి అనుకూలమైన ఆలోచన కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి చిత్తము కాదనే విషయాన్ని గమనించాలి. దేవుడు ఏర్పాటు చేసినదైతే, దేవుడు అనుకూలపరిచినదైతే అది ఖచ్చితంగా మన జీవితంలో నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని మనం గుర్తించాలి. అప్పుడు చివరికి ప్రభువు అన్నారు, నువ్వు ఎంతమందిని చేసుకుంటే అంతమంది తప్పకుండా మరణిస్తారు. ఏంటి ప్రభువు ఇలాగ అంటున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, ఒక స్త్రీ 7 సహోదరులను వివాహం చేసుకున్న తర్వాత ఆమె సంతానము లేకుండానే చనిపోయాను. ఒకరి తర్వాత ఒకరు ఆ 7 ఆమె కోల్పోయింది, ఆమె మాత్రం చక్కగా బ్రతుకుంది. అంటే ఏంటి ఇలా జరిగింది ప్రభువు అంటే, అది నా చిత్తం ఆలోచన కాదు. దేవుడు ఏ ఆలోచనతో సంకల్పం చేత మనం ఏర్పాటు చేసుకున్నారో దాన్ని మనం గుర్తించి ఆ ప్రకారంగా చేస్తే, అప్పుడు అనుకున్నాను, ప్రభువా నేను బ్రతికి ఎంతమందిని చంపుట కంటే నేను చచ్చినట్లుగా ఉంటే మంచిది కదా ప్రభువా, నా వలన ఒక్కరు కూడా చంపబడకుండా ఉండడం మంచిది అని నా యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి విరోధంగా ఏది మనం ఆలోచన పెట్టుకోకూడదు, ఏ కార్యం కూడా మనం చేయకూడదు. అలాగ మనం చేయడానికి ప్రారంభించవచ్చు, చేస్తూ కొనసాగించవచ్చు, కానీ
అది నిలవబడదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు నిలవబడదు. గాలి తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు తప్పకుండా అది కూలిపోతుంది. కొన్ని సమయముల తర్వాత దేవునికి విరోధంగా చేసిన ప్రతి ఆలోచన కూడా అది తుడుచుపెట్టుకుపోతుంది అనే విషయాన్ని గమనించాలి. దైవ చిత్త ప్రకారంగా చేసే ఆలోచన, జీవితాలు, కార్యాలు ఎన్ని జరిగినా దేవుడు దాన్ని ఖచ్చితంగా స్థిరపరుస్తారు, నడిపిస్తారన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకని మనం ఏ కార్యం చేస్తున్నా, మనము ఏ ఆలోచన చేస్తున్నా, ప్రభువా నీకు విరోధంగా ఏది కూడా చేయకూడదు, నీ ఆలోచనతో చిత్తముతోనే ప్రభువా చెయ్యాలి అని మనమందరము కూడా సమర్పణ చేసుకుందాం. అందుకనే కుటుంబ జీవితాలు పతనమవుతుంటాయి. అందుకని వ్యక్తిగత జీవితాలు అనేక రకాలుగా పతనమవుతున్నాయి. ఎందుకని దేవునికి విరోధంగా మనం ఏది కూడా చెయ్యలేము. ప్రభువు అంట, నాకు విరోధంగా, నాకు వేరుగా ఉండి మీరేది కూడా చెయ్యలేరు. ఆయనలో ఉండి ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ గొప్ప కార్యాలు పొందుకుందాం. చివరి వచనము గమనిస్తే, యుద్ధమునకు గుర్రములను ఆయుత్తకరుచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము. యుద్ధ దినమునకు ఇరుపక్కల సైన్యాలు కూడా రథములను, గుర్రాలను సిద్ధము చేస్తూ యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటారు, యుద్ధానికి వెళుతూ ఉంటారు. అయితే ఆ యుద్ధంలో జయం అనేది దేవుని చేతుల్లోనే ఉన్నది. జయాపజయములు అవి దేవుని చేతిలో, వశములో ఉన్నాయని చెప్పబడుతుంది. యుద్ధమునకు మనం సిద్ధపడవచ్చు, కానీ రక్షించడం అనేది, విజయం అనేది అది దేవుని యొక్క స్వాధీనములో ఉన్నది. కనుక మన యొక్క జీవితాలలో మనకు మనముగా యుద్ధాలు చేస్తూ మనము జయమును పొందడానికి, రక్షణ పొందడానికి మనము ఆశించకుండా అది దేవునికి మనం అప్పగిస్తూ ఆ దేవుని సహాయము చేతనే మనము జయం పొందడానికి మనమందరము కూడా ఆశపడదాం. ఈ ఉదయ కాలంలో ఇచ్చిన ప్రతి వాక్కులకు మన జీవితాలను అప్పగించుకుంటూ ప్రభువా ఆ ప్రకారం నడిపించమని మనము కోరుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరము కూడా మోకరించి ప్రతి వారము కూడా కనులు మూసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ప్రభువు ఇచ్చినటువంటి వాక్కుల కొరకు మనమందరము కూడా సమర్పించుకుందాం. దేవుని చేతిలో రాజు హృదయము నీటి కాలువలే వలె ఉన్నది. మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుందాం. ఆ నీటి కాలువలు తన ఆలోచన చేత మళ్ళిస్తూ ఎక్కడికి ఆ నీరు తీసుకుని వెళ్ళబడాలో ఆ ప్రకారంగా నీటిని తీసుకుని వెళుతూ అనేకులకు ప్రయోజనకరముగా దాన్ని జరిగించేవారుగా కనబడుతూ ఉంటుండగా, ప్రభువా నా జీవితాన్ని ఒక నీటి కాలువల వలె చేసి అనేక చోట్లకు పంపించబడాలి, నా ద్వారా అనేక మంది దీవించబడాలి ప్రభువా అని మన జీవితాలను దేవునికి మనమందరము కూడా సమర్పణ చేసుకుందాం. మనకిష్టమైన మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ మనము నశించిపోయే వారంగా ఉండకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇరుకైన మార్గము గుండా మనము నడవడానికి మన జీవితాలను అందరము కూడా సమర్పించుకుందాం. పనిచేసేటప్పుడు ఓర్పుతోనూ సహనముతోనూ మనము ఆలోచనతో పనిని చక్కగా జరిగించడానికి మన జీవితాలను అందరము కూడా సమర్పించుకుందాం. కుటుంబ జీవితములో గయ్యాలితనముతోనూ ప్రాణము విసిగిస్తూ జగడాలు ఆడేటువంటి స్త్రీలుగా, భార్యలుగా, తల్లులుగా ఉండకుండా జ్ఞానము కలిగి కుటుంబాన్ని చక్కగా నడిపించుకునేటువంటి జీవితములతో ప్రతి ఒక్కొక్కరిని కూడా నడిపించినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. మన యొక్క జీవితాలలో మన నోటిని, నాలుకను వెండి బంగారాల కంటే భద్రముగా కాపాడుకుంటూ శ్రమల నుండి మన ప్రాణమును కాపాడుకోవడం కోసమై మన జీవితాలను అప్పగించుకుందాం. ఇదిగో పని చేయనటువంటి సోమరివాని చేతుల వలె మన జీవితములు ఉండకుండా కష్టపడి పనిచేసేటువంటి వారముగా దేవుడు మన జీవితాలను నడిపించినట్లుగా సమర్పణ చేసుకుందాం. ఇదిగో మన యొక్క జీవితాలలో దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు కానీ, జీవితాన్ని కానీ,
కార్యములు కానీ ఏది కూడా చేయకుండా దేవునికి అనుకూలముగా మన సమస్త జీవితాలు కూడా ఉండడానికి ఆశతో సమర్పణ చేసుకుందాం. రక్షణ దేవుని ఆధీనము. మనము చేసే యుద్ధాల బట్టి, మన బలాన్ని బట్టి మనము రక్షించబడలేము, కానీ జయము పొందలేము. కానీ అది దేవుని స్వాధీనములో ఉంటుండగా దేవుడే మన పక్షంగా యుద్ధములు చేసి విజయములు అనుగ్రహించినట్లుగా మన జీవితాలు దేవునికి అప్పగించబడుటకు ప్రభువు కృపను దయచేయనట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైనటువంటి వాక్కులన్నిటినీ కూడా మన జీవితాల్లో స్థిరపరిచి అట్టి ప్రకారముగా నడిపించినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన కాలమంతటిలో కూడా ప్రభు మనలను కుటుంబాలు జ్ఞాపకము చేసుకొని తన కృపలో కాపాడినందుకు కృతజ్ఞతతో స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. అనేక మంది మరణిస్తున్నటువంటి దినములో ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ 2020 సంవత్సరము అక్టోబర్ నెల 6వ దినము కొరకు కృతజ్ఞతతో స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినం యొక్క పరిచర్యను ప్రభు ఆశీర్వదించినట్లుగా సాయంకాలం జరుగుచున్న కుటుంబ ఆరాధన కూడికను ప్రభువే ఆశీర్వాదకరముగా జరిగించి అందరూ కూడా కుటుంబములుగా చేరి ప్రార్థించడానికి ప్రభువు సహాయము చేయునట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినము తన ప్రజలు చేయించినటువంటి సమస్త కార్యములకు ప్రభు తోడుగా ఉండి కార్యములన్నింటినీ కూడా సఫలపరిచి ప్రతి విషయములో సహాయము చేసి నడిపించున్నట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. అడుగకు ముందే అక్కరలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు ఈ దినమున ఎవరికి ఏది అవసరమో తన మహిమైశ్వర్యము చెప్పున ప్రతి వారి అక్కర్లను కూడా ప్రభువే తీర్చి సహాయము చేయునట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇదిగో బలహీనులుగాను, రోగులుగాను, వ్యాధిగ్రస్తులుగా ఉన్న ప్రతి బిడ్డలపై తన హస్తము నుంచి స్వస్థపరుచినట్లుగాను, శ్రమలతోనూ శోధనలతోనూ కష్టములతోనూ ఉన్నటువంటి అందరి జీవితాలను కూడా అద్భుతముగా విడిపించి సహాయము చేయునట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇదిగో ఆయన ఆశ్రయించినటువంటి తన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి విరోధమైనటువంటి
నుండి, బలహీనతల నుండి, పాపముల నుండి, శాపముల నుండి, కీడుల నుండి ప్రభువా ప్రతి ఒక్కొక్కరిని కూడా తప్పించి సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. కృప చూపించండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో దేవా ఎదుగో ప్రతి వారిని చేతులకు అప్పగిస్తున్నాం. చదువుతున్న బిడ్డలకు ఆటంకాలను తొలగించండి, వారికి సహాయం చేయనైనా. ఉద్యోగములు కావలసిన వారికి, వివాహములు కావలసినటువంటి వారికి, సంతానము కావలసిన వారికి, గృహములు కావలసిన వారికి అద్భుతముగా సహాయం చేయనైనా. ఇదిగో ప్రభు కుటుంబ సమస్యలతో, అప్పుల సమస్యతో ఉన్న వారందరినీ విడిపించి కుటుంబాలను దీవించమని వేడుకొనుచున్నాం. అందరి అవసరాలు కూడా తీర్చిన పరిచయను విశేషముగా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్కుల కొరకు స్తోత్రం ప్రభువా. మీ చేతిలో ఉన్నటువంటి రాజు హృదయము ఎదుగో నీటి కాలవలే ఉన్నదని ప్రభువా, అది మీ చిత్తవృత్తి చెప్పున దాన్ని త్రిప్పుచు అనేకులకు ప్రయోజనం కలిగించే వారై ఉన్నారని సెలవిచ్చిన వాక్కుల కొరకు స్తోత్రాలు. మా యొక్క జీవితాలు సముద్రములే ఉండకూడదు ప్రభువా, నీటి కాలువల వలె ఉండాలి. మేము ఎక్కడికైతే ప్రవహించాలో, ఎక్కడికైతే వెళ్ళాలో ప్రభువా, మీ చిత్తము, మీ యొక్క ప్రభు సంకల్పము చేత మమ్మల్ని నడిపించి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మేము మాకిష్టమైన మార్గాన్ని ఏర్పరచుకుంటూ నశించిపోయే వారంగా ఉండకుండా మీరు ఏర్పరిచిన పురాతనమైన మార్గాలలో ప్రభు సత్యమైన మార్గమును నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. అయ్యా, శ్రద్ధగా పనిచేసే వారి ఆలోచనలతో ప్రభు మేము నడవడానికి కృపనివ్వండి. ఇదిగో సహనము కలిగి, ఓర్పు కలిగి పని చేయడానికి మాకు నేర్పించండి. పనిలో తొందరపాటు లేకుండా మాకు సహాయం చేయనైనా. ఇదిగో కుటుంబ జీవితంలో గయ్యాలితో ప్రభు ప్రాణం విసిగించే జగడగుండలతో కాపురము చేయలేరని ప్రభువా మీరు మాట్లాడుచున్నారు. ఏ స్త్రీ కానీ, భార్య కానీ ఇదిగో గయ్యాలి వలె జీవించకుండా, ప్రాణాలు విసిగించే వారుగా ఉండకుండా వారిని నడిపించమని అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా సహాయం చేయండి. అబద్ధములాడి ధనమును సంపాదించేటువంటి జీవితాన్ని ప్రభు కొట్టివేయమని వేడుకొనిచున్నాం తండ్రి. కష్టపడి న్యాయముగా సంపాదించే అనుభవాలను అందరికీ నేర్పించండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, యుద్ధమునకు గుర్రములను ప్రభువా మేము సిద్ధపరిచినప్పటికీ కూడా రక్షణ, విజయము మీ చేతిలో ఉన్నదని సెలవిచ్చిన మా తండ్రి, మమ్మల్ని బట్టి అతిశయించే వారుగా కాకుండా మీ నామము ద్వారా సహాయం పొందుకుంటూ యుద్ధములో జయములు పొందడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. నీకు విరోధమైన ఆలోచన, జ్ఞానము ప్రభువ ఏది నిలవబడదని సెలవిచ్చినటువంటి దేవా, నీకు విరోధంగా ఏ ఆలోచన కూడా చేయకూడదు ప్రభువా. ఇదిగో నేను నీకు ఆలోచన చెప్పేది సెలవిచ్చినటువంటి ప్రభువా, నీ ఆలోచన చేత మేము నడవాలి. నీ ఆలోచన ద్వారా సమస్తమును మేము చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రతి లేఖనాన్ని మా యొక్క జీవితాలు స్థిరపరిచి అట్టి ప్రకారం నడిపించండి. మా ప్రాణాత్మ శరీరాలు నీకు సమర్పించుకుంటూ ఉంటుండగా ప్రభువా పరిశుద్ధపరచండి. మీ రాకడ కొరకై సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.